దేవునికి మహిమ కలుగునుగాక. దశమ భాగాలు కానుకలు ఇవ్వటం లేదు అని గాని, దశమ భాగాలు కానుకలు ఇస్తే దీవించబడతారు అని గాని ఎవరైతే బోధిస్తున్నారో, ఇచ్చేలా ప్రేరేపిస్తున్నారో దయచేసి వారిని దేవుని సేవకుల జాబితా నుండి చూడకండి. నిజమైన దేవుని సేవకుడు ఎప్పుడూ ఇహలోహ సంబంధమైన ఈవులపై ఆధారపడడం. పరిచర్యకు ధనం అవసరమే, కానీ ధన సంపాదనే పరిచర్య కాకూడదు, కారాదు కూడా. నడిపించే నాయకత్వంలో లోపముంటే దాని ఫలితం సంఘం మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బోధలను, సూచక క్రియలను కాదు, ఫలాలను చూసి వెంబడించండి అని క్రీస్తు చెప్పాడు. నీవు ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు అని దేవుడు నీ చేతికి వెలుగైన తన వాక్యమును అందేలా చేశాడు. సత్యమును గ్రహించవలసింది నీవే.